మూట బొక్కెన్లకు సంబంధించినటువంటి మూట గీరే. అంటే ఇది మనము ఈ కరెంటు సదుపాయం లేనప్పుడు, డీజిల్ సదుపాయం లేనప్పుడు మూట బొక్కన ఆధారంగానే నీళ్లను తోలేవాళ్ళు బాయిల నుంచి. అటువంటప్పుడు ఆ మూట బొక్కనే, ఇది మూట బొక్కనే, ఈ మూట బొక్కన దాంట్లో పెద్ద దండెడ తాడని ఉంటుంది. ఆ తాడు సాయంతో నీళ్ళను బయటికి తోడేందుకు. ఇప్పుడు తాడు ఉందా అండి? తాడు లేదండి, తాడు మొన్న చీకిపోయింది. ఇది కదురు మూట బొక్కన నుంచి తాడు వచ్చినందుకు దీని మీదకి వెళ్ళి ఆ తాడు లాగుతూ ఉంటాయి అన్నట్టు. అది ఎడ్ల నుండి కిందికి పోతా అంటే తాడు దీని మీదకి వెళ్ళి వస్తుంటాయి అన్నట్టు. ఇది మూట బొక్కెన, నీళ్లు తోడేందుకు ప్రధాన వస్తువు. ఇది పలుగు వ్యవసాయం అంటే మనం కొన్ని వస్తువులను చిన్న వస్తువులు చేయించామన్నట్టు. అయితే ఇది పల్లి చేనులో గడ్డి పోవడానికి కలుపుకు బదులు ఇట్లా గుంజుకునేది అందుకన్నట్టు. మొక్కజొన్నలో కానీ మిరప తోటలో కానీ చిన్న పలుగు అన్నట్టు. వేరుశెనగలో ఇది కొయ్యల గుంటుక. ఇది మన పత్తి వేసేందుకు కానీ అది. ఇది మంచం సంబంధించి వాళ్ళు మనకు డొనేట్ చేశారు. ఎక్కడంటే ఇది కూడా విష్ణూరు ఏరియాలోనే. తీసుకుపోండి అని అంటే మనం తీసుకువెళ్ళాం. అంటే అది ఏ సంవత్సరంలో? ఇంచుమించు వాళ్ళు ఒక 30-40 సంవత్సరాల కింద వాడింది. ఇప్పుడు మనం తెచ్చి ఒక 15-20 సంవత్సరాలు 50 సంవత్సరాల కింద వస్తువు అన్నట్టు. ఇది ఇంచుమించు మ్యూజియంలో ఉన్నటువంటి అన్ని ఒక 40-50 సంవత్సరాలు వాళ్ళు వాడినాయి. మనం తీసుకొచ్చి కూడా ఒక 20 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాల క్రితం వస్తువులు అన్నట్టు ఇవి. అంటే ఇప్పుడు కర్ర కూడా చూసినట్టు డిఫరెంట్. అది ఏం కర్ర? ఇది టేకు కర్రనండి. అప్పుడు టేకు కర్రనే వాడారు. ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చి? ఇది విష్ణూరు గ్రామం నుంచి తీసుకొచ్చాం. పశువులకు ఏదైనా వ్యాధులు వస్తే పశువులకు మందులు ఇట్లా వేసేందుకు కషాయాలను నూరేసి ఇందులో పోసి నోట్లో పోసేందుకు, అంటే పశువులకు తాగిచ్చేందుకు వాడేది. దీన్ని మందు కొట్టాలంటారు. కంకకర్రతో చేయించుకుంటారు. ఇది వెదురు బొంగుతోటి. దీంతో వాటికి పశువులకు నోట్లో పంపిస్తారు అన్నట్టు. ఈ బాడిజోళ్ళు పశువులకు మెడలు కట్టేందుకు. ఇది గజ్జెలండి, పశువుల మెడలో వేసేందుకు. అంటే మనం ఎట్లా బండ్లకు ఎట్లా పెళ్లిళ్ళ గిన్నెలకు పోయేందుకు వాటి మెడలో వేస్తారు అలంకరణ కొరకు. ప్లస్ ఆ గజ్జల శబ్దానికి కూడా అవి కొద్దిగా యాక్టివ్ అవుతాయి పశువులు, కాబట్టి వాటి కొరకు ఇవి గజ్జలు కడతారు. ఏమంటారు? ఇవి మూవలు అంటారు వీటిని. ఇవి చిన్న గజ్జలు. ఇవి 2 రకాల ఉంటాయి. చిన్న గజ్జలతోటి ఉంటుంది వరుసగా. ఇది 2 రకాల, ఒక్కొక్క గజ్జ ఒక్కొక్క బాడ్జోళ్ళకు ఉంటాయి. అంటే మెడల కడతారు? లేకపోతే కాళ్ళ? లేదు, మెడల కట్టేది అందుకే. ఇది కాళ్ళ కట్టేది కదా, మెడల కట్టేది అందుకే. ఇట్లా ఉరుకుతా అంటే వాటికి ఎంకరేజ్మెంట్ లాగా. ఇది బొనెగ అండి. ఇది బొనెగ. ఇది ఇనుప సంబంధించిన బొనెగ. ఇది అడవులో పశువులు ఎక్కువ వందల సంఖ్యలో ఉన్నప్పుడు ఈ బొనగలు వాటి పశువులకు కడతారండి. కట్టిన తర్వాత ఒక 4-5 రోజులు 10 రోజులు కొన్ని నెలల తరబడి బయటికి పోతాయి. అవి పశువులు ఎక్కడ ఉన్నాయో అని వాళ్ళు పంపించి వదిలేస్తారు. పశువులు ఎక్కడ ఉన్నాయో అంటే ఈ సౌండ్ తోటి ఆ పశువులు ఇక్కడ ఉన్నాయనే ఉద్దేశం పడి వాళ్ళ ఏరియాకి పోయి వాటిని తీసుకొస్తారు. ఇది ఇనుప బొనెగ. ఇది కర్ర బొనగ. ఒకసారి ఊపండి. ఇట్లా పశువులు నడుస్తూ అంటే శబ్దం వస్తూ ఉంటుంది. ఆ శబ్దాన్ని బట్టి గ్రహించి మా పశువులు ఇట్లా ఉన్నాయి అని వాళ్ళు దాన్ని వెతికేదందుకు వెళ్తారంట. ఇది కూడా కంక బొనగ సేమ్. ఇది కూడా మెడల్ కట్టదండి. ఇది కూడా సేమ్. ఇవి బాడిజోళ్ళు అండి. పశువులకు ఇప్పుడు బెడ్లకు, మన బండికి కానీ ఇప్పుడు నాగలికి కానీ పశువులకు కానికి కట్టే విధంగా జెయింట్గా ఉండే విధంగా బాడిజోళ్ళు తోలు చర్మంతో తీస్తారు. ఇది ఇంచుమించు ఒక 70-80 సంవత్సరాల క్రితం వస్తువు. ఇది మనకు ఇచ్చి 20 సంవత్సరాలు అవుతుంది. వాళ్ళు ఒక 40-50 సంవత్సరాల క్రితం వాడిన బాపతి మనకి ఇచ్చారండి. ఎవరు ఇచ్చారు? పల్లిపాలెం అని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నది. అక్కడ నుంచి తీసుకొచ్చాం. కొరడా అని మనం కళాకారులు కొరడా అంటే వాళ్ళ కథ ప్రదర్శన విధానంలో కొరడా వాడతారు. దాన్ని మనకు కొరడా అని ఇచ్చారు. ఇది ఇప్పుడు ఉపయోగంలో లేదు, మనం మామూలు షాంపుల కొరకు తీసుకున్నాం. ఇది చిన్న పిల్లలు ఉయ్యాల ఊపేదందుకు, అంటే ఉయ్యాల లేకపోతే తొట్టె అని ఇంట్లోనే ఉండేది. అంటే ఊగేదందుకు కాకుండా దీన్ని కట్టి ఇట్లా మీదికి కట్టి ఇట్లా పెట్టుకునేదండి తొట్టె. ఇది పిల్లలు పడుకునేందుకు వాడుకునే తొట్టె. దీన్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? దీన్ని విష్ణూరు గ్రామం నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ పాలకుర్తి దగ్గర విష్ణూరు గ్రామం నుంచి. ఇది ఇంచుమించు వాళ్ళు 2-3 పిల్లలు పుట్టిన వాళ్ళు, అంటే ఒక 40-50 సంవత్సరాల క్రితం వాళ్ళ ఇంట్లోనే ఉండేది. మనకిచ్చి ఒక 20 ఏళ్ళు అవుతుంది. 70-80 సంవత్సరాల క్రితం పూర్వం తొట్టే ఇది. వీటికి సంబంధించిన కాన్లు అండి ఇవి. చిన్న వాటికి ఇక్కడ చిన్న వస్తువులు కాన్లు ఉంటాయి కదా, మినియేచర్ కొరకు పెట్టాము. ఇది పశువుల కట్టేందుకు. ఇది పశువుల మేత కొరకు కట్ చేసేందుకు, పశువులను సొప్ప లాంటివి పెద్ద పెద్ద పొడుగు లాంటివి ఉన్నదాన్ని కట్ చేసేందుకు దీన్ని పాతి ఇట్లా కట్ చేసేందుకు వాడే పరికరం. ఇది కొడవలి అంటారు, పెద్ద కొడవలి అంటారు. బండికి చక్రం ఉంటుంది కదా అండి, చక్రము తీసి నార వేస్తారు. దానికి
తీసేందుకు ఇవి రెండింటిని పట్టి తీసేస్తారు బయటికి. పట్టి తీసేస్తారు పైకి తీసేసి కింద ఉపకారాన్ని పెడతారు. 3 కాన్లను ఉంటాయి, దాన్ని ఉపకారి అంటారు. ఇది ఎట్లా పెట్టి ఎట్లా తీస్తారు? ఇట్లా ఇప్పుడు ఇట్లుంటాయి కదా, ఇది కాని కదా, ఇట్లా పెట్టి దాన్ని మీదికి తీసిన తర్వాత కింద ఉపకారాన్ని పెడతారు. ఒక బండికి ఇట్లా పెడతారు సార్, ఇట్లా పెట్టి లేపుతారు. దాన్ని లేపిన తర్వాత లేస్తుంది కదా, ఈ బండి దొలుపు ఉంటుంది కదా, దీనికి ఇక్కడ దొలుపు ఒకటి ఉంటుంది. దొలుపు మీద 3 ఉపకారాలు ఉంటాయి, ఇట్లా 3 కార్లది ఉపకారం పెట్టి లేపి దాన్ని తీస్తారు. దాన్ని తీసేసి నార వేస్తారు, దానికి జనుము నార వేసి పెట్టేస్తారు అన్నమాట. అట్లా బుట్టలు గిట్లా అల్లుతారు కదా, అక్కడ నుంచి భద్రాచలం నుంచి తెచ్చామండి. ఇది అల్లి కాదు, అది వెదురులో ఒక రకమైన కర్ర. అది మన కుర్చీలు ఎట్లాంటి తయారు చేస్తారు కదా, అటువంటిది. కానీ మామూలుగా తెచ్చాము. ఇది చేపలు పట్టేదందుకు బుట్టలు, చేపల బుట్టలు. ఇది కూడా సోరకాయనే, దాని లాంటిది. ఇది ఉట్టి ఖరాబ్ అయింది. మనం పాలు, పెరుగు లాంటి పిల్లి కుక్కల బారి నుండి. దాన్ని ఏమంటారు? ఉట్టి. ఇది ఖరాబ్ అయింది, ఉట్టి. ఇది కచ్చరం అండి, అంటే బండి పెద్దగా ఉంటుంది. కచ్చరం అనేది మామూలు జనాలు అంటే ప్రయాణ సదుపాయం లేనప్పుడు 2-3 కలిసి ఊరికన్నా వెళ్ళేందుకు చిన్న వెహికల్, చిన్న బండిలాగా కచ్చరం 2-3 తీర్థయాత్రలు కానీ, వెళ్ళంటి ఫంక్షన్ పోయినప్పుడు కానీ, పక్క ఊరు పోయినప్పుడు ఈ కచ్చరాలనే ఓన్లీ పోయి వచ్చేందుకే వాడుకునేది. అంటే ఇది ఎట్లా అంటే ఏ చెక్కతో తయారు? ఇది సేమ్ టేక్ చెక్క. దీనికి సంబంధించి చిన్న గీరెలు ఉంటాయి, చిన్న చక్రాలు చిన్నగా ఉంటాయి. వెనక ఇట్లా పశువులకు మేతగా ఉంటుంది. 2-3 కూర్చునేందుకు కచ్చరం ఇట్లా ఉంటుంది. ఇది తేనె తీసేందుకు బుట్ట అండి. ట్రైబల్లో విశాఖపట్నం జిల్లాలో తీసుకొచ్చాము. ఇది తేనె తీసేందుకు తీసుకుపోయి చెట్టు మీదకి వెళ్ళి తీసుకుపోయి తేనె ఇలా తీసేసుకుంటారండి. అంటే అట్లా ఇప్పుడు తేనె తీసేందుకు విశాఖపట్నం జిల్లాలో తేనె ఎక్కువగా లభిస్తుంది. వాళ్ళు తేనె సేకరించినప్పుడు దీన్ని ఆ తేనె ఎక్కడ ఉన్నదో చెట్టు దగ్గర పోయి దాన్ని తీసేస్తారు. అంటే పొగ ఇట్లా పెట్టుకొని తీసేసి ఇంట్లో వేసుకుంటారు. అంటే ఈ తేనె కారకుండా అంత న్యాచురల్గా తయారు చేస్తారు, వాళ్ళే అల్లుకుంటారు. ఇది ఇది విశాఖపట్నం జిల్లాలో తెచ్చాము. విశాఖపట్నం జిల్లాలో జీకే వీధి మండలంలో తీసుకొచ్చాము. ఎప్పుడు వెళ్ళారు మీరు? ఇది 2006లో వెళ్ళామండి. ఇది ఇంచుమించు 2006 అంటే మేము అంతకు ముందు ఒక 20 సంవత్సరాల కింద వాడింది బాపద్ది. ఇంచుమించు 20 సంవత్సరాలు అంటే 40 సంవత్సరాలకు సంబంధించిన బుట్ట ఇది. విశాఖ జిల్లా గిరిజన తెగలకు సంబంధించిన అన్ని డాక్యుమెంటేషన్ చేసాం. ఇది చేపలు పట్టేందుకు వల. ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు దీన్ని ఈ బండికిను దానికి సంబంధించినటువంటి 2 కలిపేది ఇరుసు ఈ మధ్యలో ఉంటుంది. అది ఈ ఇరుసు ఇలా పెడతారు, ఈ గీరల ఐరన్ సంబంధించిన. నమస్కారం సార్, నా పేరు డాక్టర్ శ్రీమంతుల దామోదర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీ, జానపద గిరిజన విజ్ఞానపీఠం, వరంగల్ ప్రాంగణం.